హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్గా అయితే రాగి పిండితో బూరెలు అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుతుందండి. ఈవినింగ్ ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలి అన్నది ఇప్పుడైతే నేను చూపిస్తానండి. ముందైతే ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల రాగి పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి అయితే ఎండు కొబ్బరి, ఇలాచీ అయితే మిక్సీ వేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. దీంట్లోకి ఇలాచీ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఎండు కొబ్బరి, ఇలాచీని అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా రాగి పిండిలో అయితే వేసుకోవాలి. దీంతోపాటు ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈలోపు నేనైతే ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా కరగనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దీంట్లోకైతే నేను 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే వరకు కొంచెం సేపు అయితే తిప్పుతూ ఉండాలి. ఈలోపు మనము ఈ పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల దీంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందండి. ఇలా వడకట్టిన వాటర్తో అయితే ఇప్పుడు రాగి పిండిని అయితే కలుపుకోవాలి. ఈ బెల్లపు వాటర్ని పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. ఇవి వేడిగా ఉన్నాయి కాబట్టి స్పూన్ యూజ్ చేసుకొని ముందైతే పిండినంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మరీ ఎక్కువ పిండి కలుపుకొని ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. అందుకే పిండి కొంచెం కలుపుకొని చేయటం వల్ల మనం చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచాలి. ఈలోపు అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇట్లా ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద అయితే ఇలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే చేసుకోవాలి. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి ఇలా స్నాక్స్ కనుక చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది రాగి పిండితో చేసింది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా పిండి మనం కలిపేదాన్ని బట్టే ఉంటుందండి. మనం కనుక మంచిగా కలిపామంటే ఇలా పూరీలాగా పొంగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి.
ఫైనల్గా రాగి పిండితో అయితే బూరెలు అయితే చేశానండి. చాలా గుల్లగా వచ్చినాయి చూడండి. లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కనుక ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.